మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీ కాంగ్రెస్ నేత కొండ సురేఖ విమర్శలు గుప్పించారు. తెలుగు తెల్వని ఆంగ్లం రాని వారిని మంత్రులు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను అడుగు అడుగున ఆపుకునే ప్రయత్నం చేశారని అన్నారు. వరంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. జిల్లాలో ఎవరికి రక్షణ లేదని కొండ సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు వరంగల్పై పడి దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇద్దరు మొనాళ్ళు ఉన్నారు. ఒకరు కొండ మురళీధర్ రావు, ఒకటి రేవంత్ రెడ్డి గారు. మొనగాళ్ళంటే అరే అటు పోకురా నీకేమన్నా అయ్యది అంటే నేను పోయేసుతాని పోయేవాళ్ళు మొనగాళ్ళు. మరి రేవంత్ అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ దయాకర్ రావు ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని ఆయనని ఏ విధంగా ఇరిచారో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు వాళ్ళిద్దరు ఒకటారు. ఆ రోజుకే దయాకర్ రావుకి కేసీఆర్ తోటి అండర్స్టాండింగ్ అనేది మనకు అర్థమైపోయింది. ఓకే వినండి అన్న, వినండి మీరు మాట్లాడు. ఆయనకు ఊ అంటే నారాదు, ఊ అంటే నరాదు. కొండ మురళీధర్ని రాజకీయంగా అనగదొక్కామని చూసి వాకంటే ముందే మమ్మల్ని మంత్రి లాగా చేసిండు. మమ్మల్ని ఎంత అనగదొక్కితే మేము పైకి లేచినాం. ఎటు చూసినా ఆయనకు మంత్రి అయ్యే అవకాశం కనపడలేదు. పాపం కనపడక ఏం చేసిండు, అటు చూసి ఇటు చూసి టీఆర్ఎస్ లో జోర్రేడు. మేము ఉన్నాగానే ఆయన ఒక్కటే మాట్లాడు. ఏమన్నాడు? నేను ఒక తల్లి తరికి పుట్టిన వాడినైతే తెలుగుదేశం పార్టీనే వీడు అని అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. కొండ మురళీధర్ రావు 8